సంగతి సరే జయమ్మా, ఇంత పెద్ద గేమ్ లో భానుని కూర్చోబెట్టడం ఏంటి? తన సంగతి మీకు తెలీదా? బాగా తెలుసు, అందుకే కూర్చోబెడుతున్నాను. బాగా ఆడుతుంది, గెలుస్తుంది. అయ్యో జయమ్మ, బానుకి ఈ పేకాట గురించి తెలీదు, అంతా పోగొడుతుంది. మీకు తెలుసు కదా, మీరెంత బాగా ఆడతారో నేను చూస్తాను. డన్. బ్లైండ్. బ్లైండ్. నోటికి బోల్ట్ వేసుకుని కూర్చోవాలి. నాకు చూపించండి, నేను చాలా తెలివైన దాన్ని. నిమిషంలో ఎలా గెలవాలో చెప్తాను. షట్ అప్.
బ్లైండ్. ఉంటుందని ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? మనం ఎందుకు వచ్చాం? నీకు తెలీదా? ఈ ఇంట్లో కడుగు పెట్టగానే లంకని కాల్చినట్టు కాల్చాలనిపించింది. అలాంటి చిచ్చు పెట్టాల్సిన మనం వాళ్ళ ముందు ఓడిపోవడం ఏంటి? నాకు చాలా షేమ్గా ఉంది. ఏజే వైఫ్ ని చూడగానే మై మర్చిపోయావా? షటప్. నాకు నా పగే ముఖ్యం. ఏజేని ముందు మానసికంగా దెబ్బతీసి ఆ తర్వాత నేననుకున్నది చేయాలనుకున్నాను. ఇప్పుడు అదే జరుగుతోంది. ఏం జరుగుతుంది? అప్పు తెచ్చి మరీ ఇక్కడ వీళ్ళని పోషిస్తున్నట్టుంది. అంతా ఏజే అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. తొందరపడక మంత్ర. నా ప్లాన్లో నేనున్నాను. బలివ్వబోయే ముందు మేకపిల్లకి కడుపు నిండా తినిపించాలి. అదే ఇది. గెలిచలేదా? నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నదులు కూడా ఎండిపోతాయి కదా. ఫ్లడ్స్ వచ్చినప్పుడు రెస్క్యూ టీం ని బదులు నన్ను పంపండి. అడుగు పెట్టగానే వరదలు మాయమైపోతాయి. నా వెనకే తోకలా ఎందుకు వచ్చావు? మీ మంచి కోసమే ఓ మాట చెప్పి పోదామని. నా మంచికి నీ మాట కూడా ఉపయోగపడుతుందా? ఎందుకు మమ్మల్ని అంత అధమ స్థాయిలో ఊహించుకుంటావు? మిమ్మల్ని మీరు ప్రథమ స్థాయిలో ఊహించుకుంటారు కాబట్టి. చూడండి, గెలుపు అనేది తలకెక్కిందంటే కళ్ళకు సైట్ వచ్చినంత కిక్కునిస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా పోతుంది. ఇప్పుడు గెలిచారు కదా అని మీరు కేర్లెస్ గా ఆడొద్దు. అసలే మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. నాలాంటి మేధావుల సలహాలు సూచనలు తీసుకోవాలి. పక్కన పెడితే సూప్ లో పడ్డ స్పూన్ లో మునిగిపోతారు.
వానొచ్చినప్పుడే వరద వస్తుంది కానీ కరువు వచ్చినప్పుడు బురద కూడా రాదు. సామెతలకు కూడా బురదంటించడం నీకే సాధ్యం. మహా అన్ని మీకు తెలిసినట్టు పనికిరాని బిల్డప్లు ఎందుకండి? అవతల డబ్బుతో వ్యవహారం. ఏజీ అంటే కరెక్ట్, పర్ఫెక్ట్, స్ట్రిక్ట్ అని మీకు మీరే చెప్పుకుంటారు గాని మీరు చేసిందేంటి? లక్షణంగా ఉండే ఇంటిని పేకట్ట క్లబ్ కింద మార్చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ ని క్లబ్ మెంబర్స్ చేశారు. మీరు పాండవుల కన్నా తోపులా? జూదంలో వాళ్లే అన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యారు. అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే ఆ దొరబాబు శకునికి జిరాక్స్ కాపీలా ఉన్నాడు. అసలు అతను మిమ్మల్ని చీట్ చేసి గెలవాలని చూస్తున్నాడు. మీరతని మాయలో పడిపోకండి, అర్థమైందా? చాలాపు. పోయి నీతో జాగ్రత్తలు చెప్పించుకునే దుస్థితిలో నేను లేను. ఏం చేయాలో ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు. చీట్ చేస్తే ఆ మాత్రం కనిపెట్టలేనంత అమాయకుండేం కాదు. టేబుల్ దగ్గర నోరు మూసుకొని కూర్చోకపోతే గేమ్ పూర్తయ్యేదాకా నోటికి ప్లాస్టర్ వేసి కూర్చోబెడతాను. ఆ దొరబాబు గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు కానీ నా ఆటన నాడనేవు. అయ్యో, దిగొచ్చారండి దుర్యోధన మహారాజు. నేను పక్కనున్నాను కాబట్టి మీరు గెలుస్తున్నారు. ఈ సత్యం జనాలు ఎప్పుడు తెలుసుకుంటారో. నిన్ను ఛీ! ఈ ఏజ్కి నిజంగానే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది. ఆ దొరబాబు వాడి పెళ్ళం పాత సినిమాలో విలన్లకు పుట్టిన వాళ్ళలా ఉన్నారు. ఖచ్చితంగా ఏదో చేయడానికే వచ్చారు. ఏజే, ఏం చేయమ్మా? ఆ దొరబాబు వాడి భార్య పాముల్లాంటి వాళ్ళు. వాళ్ళని లోపలికి రానిచ్చి పొరపాటు చేశామేమోనని భయంగా ఉంది నాన్న. గుమ్మలోకి వచ్చిన గెస్టుల్ని బయటికి తరిమి కొట్టడం నువ్వు నాకు నేర్పలేదు జయమ్మా. అందుకు ఎగ్జాంపుల్ బాను. మోసం చేసి పెళ్లి చేసుకుంది, అయినా లోపలికి రానివ్వలేదా? ఆగండి ఆగండి, వాటర్ తాగకుండానే వచ్చేసారేంటి? మీ వాటర్ నేను తాగేశాను కదా, నేను తీసుకొస్తాను. ఉండండి. అక్కర్లేదు, తాగాను. అయితే ఇప్పుడు వెళ్ళి ఆ దొరబాబుని 3 చెరువులు నీళ్లు తాగించండి. మనమేమన్నా తక్కువ తిన్నామా? మన సత్తా ఏంటో చూపిద్దాం. విన్నావా ఏజే? మనం అంది విన్నావా? మన అన్న పదంలోనే ఉంది అందం అంతా. నేను అనేది ఒంటరి, మనం అనేది తోడు. అర్థమైందా? ముందే రావాలనుకున్నాం జయమ్మా. ఇదిగో ఈ స్వీట్స్ అవి కొనేసరికి ఆలస్యమైంది. మీ రేంజ్కు తగ్గట్టుగా తీసుకురావాలి కదా. నమస్తే బాబు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా బాబు. ఏంటంజలి, డల్గా ఉన్నావు? అయ్యో, అలాంటిదేం లేదండి. మీరు మాట్లాడుతూ ఉన్నాను జయమ్మా, నేను మళ్ళీ వస్తాను. నిలబడే ఉన్నారు, కూర్చోండి. అంజలి, మేకప్ ఫేస్ కూడా మర్చిపోయినట్టున్నావు. రా, బ్యూటీషియన్ ఉంది, దగ్గరుండి మేకప్ చేయిస్తాను. రా. మీ అత్తగారు వాళ్ళ అమ్మగారు వచ్చారు. చేయాల్సిన మర్యాదలన్నీ మీరే దగ్గరుండి చూసుకోండి. కూర్చో కన్యాకుమారి, కూర్చోండి. ఇలా ఇవ్వండి. ఇదిగోండి
స్వీట్సా? అవును, వచ్చేటప్పుడు సెంటర్లో కొన్నాను. మాకేనా? మీకోసమే. టేస్ట్ చూడండి, చాలా బాగుంటాయి. ఏదో నాసిరకం ఆయిల్ వాడినట్టుందక్కా. ఏజే గనక ఇలాంటి చీప్ స్వీట్స్ చూస్తే బయటకు విసిరి కొట్టడమో కుక్కలకి వేయటమో చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ తాత అంతే, అంతలోనే తెచ్చారు. తింటామా, పారేస్తామా, నౌకర్లకిస్తామా, కుక్కలకేస్తామా అనేది ఎందుకు చెప్పడం? కరెక్టే అక్క. మీరేంటి పేకాట ఆడడానికి వచ్చారా? ఏ ఆడకూడదా? మీ తహాతకు తగ్గ వాళ్లే ఆడాలా? అయ్యయ్యో, అలాంటిదేం లేదు. రండి, గేమ్ గురించి మాట్లాడుకుందాం. పదండి. కూర్చోండి. కార్డ్స్ ఆడడం అంటే ఆటలు కాదు కన్యాకుమారి గారు, అదొక ఆర్ట్. అష్టాచమ్మ, తొక్కుడు బిల్ల ఇలాంటి ఆటలాడే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మీకు ఈ ఆట ఆడే అంత స్టేచర్ లేదు. అవునా అమ్మా? అలాగా? అయితే నాకు ఆ స్థాయి లేదంటారా? మీకు లేకపోయినా మీ అమ్మాయికైనా తెలుసు కదా, ఈ ఆట ఆడడానికి కాయిన్స్ కాదు, రూపీస్ ఉండాలి. రూపీస్ అంటే 10-20 కాదు, కరెన్సీ కట్టలుండాలి. నిజమా? పేకాట పార్టీలో డబ్బులు పెడతారా? 10-20 సరిపోవంటారా? పోనీ ఈ మాత్రం కూడా సరిపోదా అమ్మా? ఇప్పుడు కూడా మీ లెవెల్కి సరిపోనంటారా? ఏమంటారు? ఇంతసేపు వెట్టకరంగా మాట్లాడారు. పేకాట అంటే అదేదో దేవేంద్ర సభలో మాత్రమే ఆడే ఆట అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. నా బ్యాక్గ్రౌండ్ గురించి చులకన చేశారు. మన ఇంట్లో కొట్టేసి భాను పుట్టింటికి చేరేస్తున్నట్టుందక్కా. అందరూ నీలా ఉంటారనుకోంతో భానుకు అలాంటి అలవాటు లేదు. మీ కోడళ్ళు నేల మీద ఉండరమ్మా, ఎప్పుడూ ఆకాశంలోనే విహరిస్తూ ఉంటారు. పర్వాలేదమ్మా, నా కూతురు మిమ్మల్ని నేల మీదకి దించేస్తుందిలే. ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది. కొన్ని కథలు అనుబంధాలతో అల్లుకుపోతే మరికొన్ని కథలు అపార్థాలతో అట్టుడికిపోతాయి. అపార్థాల్ని అనుబంధంగా మార్చే శక్తి అమ్మకి మాత్రమే ఉంటుంది. అమ్మ కూతుర్ల మధ్య అపార్థం అనుబంధంగా మారుతుందా? అసలు అపార్థం వెనక గుట్టేంటి? చూడండి, ఇంటి గుట్టు. సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటలకి నవంబర్ 30 నుండి ప్రారంభం. మన జీ తెలుగులో.